పండగ పచ్చాని పందిట్ల అడుగు ముగ్గులేసి అరుగుల్లో కూర్చొని పేరు పెట్టి విలువంగా రావు ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ రావు 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 ఎల్లమ్మ రావు రావు రావు. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ అయ్యో జోడు కంపల్లా నన్ను జోలా జోలంటి ఆరు కంపల్లా నేను ఆడిన దాన్నమ్మో అందరి ముంగట నేను అమ్మవారునే కలియుగములో నా కన్నే మాతనంటిరే యాపా చెట్టంటి నాకు ఇంపుగాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగు. గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ యాడికి పోతవు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ వారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ మంగళారం నాడు ఎల్లమ్మ తీరొక్క పూజలు ఎల్లమ్మ నాకు పూల బట్టి నడుకప్పు పెట్టినవు తెర్రి పోతల బట్టి జరకప్పు పెట్టినవు కోడ నాగులతోని కొలకొంగు చుడితివే ఎల్లవే 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 ఈగల్ల తల్లివే గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుల్లెన దీపాలు ఎల్లమ్మ యాడికి పోతవు ఎల్లమ్మ ఈగల్ల తల్లివే ఎల్లమ్మ వారం
అర్థం మంచిది. గ్రామదేవతల ఆరాధనని అశ్రద్ధ చెయ్యకండి దయచేసి. గ్రామదేవతల ఉత్సవాల్లో అన్ని వర్ణాల వాళ్ళు పాల్గొని ఆవిడ ముత్యాలమ్మ కావచ్చు, పోలేరమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆవిడే పరబ్రహ్మస్వరూపం అని ఆరాధన చేయండి. ఖచ్చితంగా మీ కుటుంబాలన్నీ బాగుంటాయి. ఎందుకంటే అసలు దేవతలకి బ్రహ్మకి, విష్ణువుకి, శివుడికి నువ్వు నేనేమి మేనత్త కొడుకు కాదు ఇక్కడ. కానీ గ్రామదేవతకి గ్రామం అంతా పిల్లలు, సొంత పిల్లల కింద లెక్క. ఆవిడ కాపాడు తీరుతుంది. బంధుత్వం ఉంది అక్కడ. ఆ గ్రామానికి ఆవిడ దేవత, మళ్ళీ పక్క గ్రామానికి కాదు. మనకి పోలేరమ్మ అంటే పక్కింటికి సత్యమ్మ కావచ్చు, ఆ వాళ్ళు ఆవిడని కొలుచుకుంటారు.
బంధుత్వం ఉంది అక్కడ. మన పితృదేవతలు మనని కాపాడినట్టే గ్రామ దేవతలు మనని కాపాడతారు. హిందూ సంస్కృతిలో గ్రామ దేవత ఆరాధన చాలా ముఖ్యం. ఏటా ఉత్సవాలు ఏం మానకూడదు. అప్పుడు హింస మాత్రం పనికిరాదు, అందులో జంతు హింస చేయకూడదు. అందరూ అమ్మవారికి సంతానమే, కానీ మామూలుగా చేసే విధానంగా హాయిగా చేసుకోవాలి.